లో తిరుగులేని ఇమేజ్ ఉన్న ఒక స్టార్ హీరో, ఏదైనా సరే నవ్వించడమే పనిగా పెట్టుకున్న ఒక సక్సెస్ఫుల్ డైరెక్టర్. సంక్రాంతి లాంటి అతిపెద్ద సీజన్, పైగా ఈ ఇద్దరిది హిట్ కాంబినేషన్. ఇక ఆ సినిమా గురించి చెప్పేదేముంది? ఆ మూవీనే సంక్రాంతికొస్తున్నాం. భారీ హైప్, ఫ్యామిలీ ఆడియన్స్ క్యూల మధ్య ఈ రోజే రిలీజ్ అయిన సంక్రాంతికొస్తున్నాం పండుగ వైబ్స్ పంచిందా లేదా? సిటీలో ఒక హై ప్రొఫైల్ కిడ్నాప్ జరుగుతుంది. దాన్ని ఛేదించే సత్తా కేవలం ఒక మాజీ పోలీస్ ఆఫీసర్ అయిన వెంకటేష్ కు మాత్రమే ఉందని, ఆ కేసుని ఆయనకప్పగిస్తారు పై అధికారులు. ఫ్యామిలీతో హ్యాపీ లైఫ్ గడిపేస్తున్న వెంకటేష్ ఈ కేసుని భుజాలకెత్తుకుంటాడు. ఈ కేసులో వెంకటేష్ కు సపోర్ట్ గా ఒక లేడీ పోలీస్ ఆఫీసర్ మీనాక్షిని తోడుగా పంపిస్తారు. ఆ లేడీ ఎవరో కాదు, వెంకటేష్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్. అక్కడ మొదలవుతుంది గిలిగింతలు పెట్టే టిపికల్ కామెడీ ట్రయాంగిల్ లవ్ స్టోరీ. పోలీస్ ఆఫీసర్ గా వచ్చిన మీనే తన భర్త మాజీ ప్రేయసి కావడంతో వెంకీ భార్య అయిన ఐశ్వర్య నిఘా పెడుతుంది. కిడ్నాప్ కేసు ఇన్వెస్టిగేషన్ లో రాజు, మీనాలు దగ్గరవుతుండడాన్ని చూసి తట్టుకోలేకపోతుంది. దాంతో వాళ్లు కిడ్నాప్ కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే ఐశ్వర్య మాత్రం భర్త బ్రేకప్ లవ్ స్టోరీని ఇన్వెస్టిగేషన్ చేస్తుంటుంది. అటు భార్య, ఇటు మాజీ ప్రేయసి మధ్య నలిగిపోతూ కిడ్నాప్ కేసును ఏ విధంగా ముగించాడు వెంకీ మామ అన్నదే సంక్రాంతికొస్తున్నాం అసలు కథ. స్టోరీ గురించి మొత్తం రివీల్ చేసినా సమస్య లేదు. ఎందుకంటే ఆల్రెడీ ట్రైలర్లో డైరెక్టర్ మొత్తం చెప్పేశాడు కాబట్టి కేవలం కథనం ఎలా ఉంటుంది, సినిమా నవ్వించిందా లేదా అనేది మాత్రమే ఆడియన్స్ చూస్తారు. తన ప్రమోషన్స్ తో వారిని అలా ట్యూన్ చేశారు సినిమా టీం. ఇక్కడ బిగ్ ప్లస్ పాయింట్ ఏంటంటే అనిల్ రావుపుడి సినిమా అంటే కాస్త అతి ఉంటుంది, కాస్త క్రింజ్ ఉంటుంది, ఓవర్ ది టాప్ కామెడీ ఉంటుంది అని ప్రేక్షకులు ముందే ఫిక్స్ అయిపోతారు కనుక సినిమాలో అలాంటి సీన్స్ ఉన్నా ఏ సమస్య ఉండదు. సినిమాలో వెంకీ ఎంట్రీ సీన్ ఫ్యాన్స్ కు ఫీస్ట్ అనే చెప్పాలి. ఫస్ట్ హాఫ్ లో ఒక కిడ్నాప్ జరగడం, దాని ఇన్వెస్టిగేషన్ కు పోలీస్ ఆఫీసర్ ప్రయత్నాలతో కథ ఎటువైపు వెళ్తుందో అర్థమైపోతుంది. తర్వాత స్టోరీ, హీరో ఫ్యామిలీ దగ్గరికి వెళ్లడం, ఆ ఫ్యామిలీ సీన్స్, వెంకీ కొడుకుగా చేసిన బుడ్డోడి పిచ్చ కామెడీ, గోదారి గట్టు సాంగ్, మీను సాంగ్ తో ఒక హిలేరియస్ మూవీ చూస్తున్నాం అనే ఫీలింగ్ లో ఉంటాం. ఇక ఆ కిడ్నాప్ కేసును ఛేదించడానికి హీరో సమాయత్తం అవడం, తన మాజీ గర్ల్ ఫ్రెండ్, భార్య మధ్య ఎలా నలిగిపోతాడో అని ప్రేక్షకులు ఊహించుకొని సెకండ్ హాఫ్ పై ఇంకా అంచనాలు పెంచుకుంటారు. అయితే సెకండ్ హాఫ్ ఆ రేంజ్ లో అయితే లేదు. చాలా చోట్ల ఫ్లాట్ నేరేషన్ తో సాగుతుంది. అనిల్ రావుపుడి ఎప్పటి మూవీస్ లాగే క్రింజ్ అనిపించే సీన్స్ చాలానే ఉన్నాయి. అయితే వాటిని ఆస్వాదించే ఒక సెపరేట్ సెక్షన్ ఉంది కాబట్టి ఈ సెకండ్ హాఫ్ పాసిబుల్. ఇద్దరు లేడీస్ మధ్య నలుగుతూ కిడ్నాప్ కేసుని మొత్తానికి ఛేదిస్తాడు హీరో. క్లైమాక్స్ లో కాస్త ఎమోషన్, ఇంకాస్త సర్ప్రైజ్ కూడా ఉంది. హిలేరియస్ ఫస్ట్ హాఫ్, డీసెంట్ సెకండ్ హాఫ్ అన్నమాట. అనిల్ రావుపుడి ఈసారి కూడా తన టార్గెట్ ని రీచ్ అయ్యారు. కామెడీతో కడుపుబ్బా నవ్విస్తూ, అక్కడక్కడ ఎమోషనల్ టచ్ ఇస్తూ, వెంకీ ఫ్యాన్స్ కు కావలసిన ఫ్యాన్ మూమెంట్స్ అందిస్తూ సినిమాను ఆద్యంతం సక్సెస్ఫుల్ గా నడిపాడు. ఆయనకు తోడు బీమ్స్ పాటలు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ మూవీకి అతిపెద్ద ఎసెట్ గా నిలిచింది. కెమెరా వర్క్ కలర్ఫుల్ గా ఉంటే ప్రొడక్షన్ వాల్యూస్ ఓకే అనిపిస్తాయి. ఎడిటింగ్ సెకండ్ హాఫ్ లో ఇంకా షార్ప్ గా ఉండాల్సిందే. వెంకీ తనకు మాత్రమే సాధ్యమైన పర్ఫార్మెన్స్ తో అదరగొట్టేశారు. ఇలాంటి రోల్స్ ఆయనకు టైలర్ మేడ్. దాంతో మూవీ అంతా వెంకీ ఒక ఆట ఆడేసుకున్నారు. ఆయన కొడుకుగా చేసిన పిల్లవాడికి సూపర్ ఫ్యూచర్ ఉంది. ఐశ్వర్య, మీనాక్షి ఇద్దరూ తమ నటనతో పోటీ పడ్డారు. మిగతా నటీనటులంతా పాత్రలకు తగ్గట్టు మంచి యాక్టింగ్ కనబరిచారు. వెంకీ పర్ఫార్మెన్స్, ఫస్ట్ హాఫ్, మ్యూజిక్ ప్లస్ పాయింట్స్ కాగా సెకండ్ హాఫ్ లో లాగ్, క్రింజ్ అనిపించే కథ అండ్ సీన్స్ మైనస్ పాయింట్స్. టోటల్ గా ఫ్యామిలీస్ కు, వెంకీ ఫ్యాన్స్ కు నచ్చేస్తుంది. షూర్ షార్ట్ హిట్. ఈ సంక్రాంతి సీజన్ లో ఏ రేంజ్ కు వెళ్తుందనేదే పాయింట్. ఫైనల్లీ మా వోల్గా న్యూస్ రేటింగ్ 3/5.